చూడండి పిల్లలు, మీలో ఎవరు ముందు వెళ్ళి ఆ గాంధీ బొమ్మ దగ్గర ఉన్న 3 రంగుల జెండాని తీసుకొస్తారు వాళ్ళకి ఇదిగో ఈ బహుమతులన్నీ ఇస్తాను. రెడీయా? 1 2 3. బయలుదేరు బాసు, బయలుదేరు. ఇంకా నీకు తిరుగులేదు. వేసాయి. తాతయ్య తాతయ్య, మన వాణిని ఎత్తుకుపోవటానికి ఎవరో మోటార్ సైకిల్ మీద వెంట పడుతున్నారు. వాణి, అంకుల్, వాణిని చంపబోయాడే వాడే వాళ్ళమ్మని చంపాడంట. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఒక మూగ పిల్ల హంతకుడి గురించి నీకు చెప్పిందా? మోగతనం నా కూతురు గొంతుకే గాని కంటికి కాదు మిస్టర్ ఎస్పీ. ఇన్ని లక్షల మంది ఉన్న ఈ సిటీలో ఎవరిని పట్టుకోమంటావు, ఎలా పట్టుకోమంటావు? ఒంటి మీద కాకి యూనిఫామ్ వేసుకుని ఇలాంటి ప్రశ్నలు వేయడానికి సిగ్గేయటం లేదు మిస్టర్ రాజు, ఎస్, నా భార్యని చంపిన హంతకుడే నా కూతుర్ని చంపడానికి 2 సార్లు ప్రయత్నించాడు. వాడెవడో తెలియాలి కదా. తెలిస్తే పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చేవాడిని? వాడి శవాన్ని భుజాన వేసుకుని నేరుగా శ్మశానానికి వెళ్లేవాడిని. మిస్టర్ రాజు, ఆవేశంలో చట్టం పరిధులు దాటి మాట్లాడుతున్నావు. అసలు మోటివ్ తెలియకుండా. ఇప్పుడు తెలిసిందిగా, ఆ హంతకుడు నా భార్యని చంపినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి నా కూతురు. అందుకే ఇప్పుడు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, అయితే మీ పాప రక్షణ కల్పిస్తాను. ప్రధానమంత్రిని, మాజీ ప్రధానమంత్రిని కాపాడుకోలేని దేశం మనది. ఈ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు. డూ వన్ థింగ్, మీ అమ్మాయిని తీసుకెళ్లి రోజు ఫోటో స్టూడియో ఎదురుగా కూర్చోండి. హంతకుడు మళ్ళీ వస్తే ఇంకా నయం, ముష్టివాడి గెటప్ వేసుకుని మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోమని లేదు. మిస్టర్ రాజు, మీరు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. లేదు, బాధ్యత గల పౌరుడిగా మీకు రిపోర్ట్ చేయటం నా ధర్మంగా భావించి వచ్చాను. పోలీస్ ఆఫీసర్ గా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మంచి జరిగితే ఒక హంతకుడు పట్టుబడతాడు, చెడు జరిగితే మరో హంతకుడు పడతాడు. అది నేనే. లక్ష్మీం క్షీరసముద్రరాజపదయాం శ్రీరంగధామేశ్వరీం
అయ్యా మ్మ్. మళ్ళీ సుమంగళ వ్రతమేనా కాదు, ఆ, ఈసారి సబ్జెక్ట్ మారింది. నల్ల పూసల నోము. ఓహో రండి ఎస్పీ గారు రండి. ఆయన శుభ సమయంలో వచ్చారు. ఏదైనా శుభవార్త మోసుకొచ్చారా? ఇన్నాళ్ళకి మీ చెల్లెలి భర్త విషయంలో క్లూ దొరికింది. కొనుక్కుడా అవతలైన డౌట్ వస్తుంది. ఈ వార్త విని ఆనందపడతారనుకున్నాను. అలా అయిపోయారేమిటి? ఆనందపడే విషయం హఠాత్తుగా చెప్పేసరికి హార్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ, మీ బావ మాయమైన రోజున సెక్యూరిటీ గార్డ్స్ మర్డర్ అయ్యారు. ఇది పాత కహానియే. అదే రోజున రాజు అనే మెకానిక్ భార్య హత్య చేయబడింది. కరెంట్ షాక్ కొట్టినట్టు వేసు రియాక్షన్ మారుతండి. ఆ హత్యా దృశ్యాన్ని చూసిన రాజు కూతురు వాణిని హంతకుడు 2 సార్లు చంపాలని ప్రయత్నించాడు. చైతన్యండి. అండ్ వన్ మోర్ థింగ్, వాడే మీ భావన కూడా చంపుంటాడని నా అనుమానం. ఎస్పీ గారు అంత మాట అనకండి. మా చెల్ల వింటే తట్టుకోలేదు. అయినా అనుమానం వద్దండి, నిరూపించండి దయచేసి. ఓకే, నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను. అలాగే. వస్తాను. అన్నయ్య, ఆ, అప్, ఆ, వారు త్వరలోనే తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించన్నయ్య. ఆ. శుభం. బావ తప్పకుండా తిరిగి వస్తాడమ్మా. మహాప్రభు! రేయ్, రేయ్, ఏంట్రా ఇదే? లే. అయ్యా, దేశంలో ఎంతో మంది ఎదవలను చూశాను గాని తమంతటి గొప్ప ఎదవ మహాప్రభువుల్ని పోయిన జన్మలో చూడలేదు, వచ్చే జన్మలో చూస్తున్న నమ్మకం కూడా లేదు. బావను చంపేసి సొంత చెల్లెడి చేత పూజలు వ్రతాలు చేయిస్తూ చూడు నాన్న, ఆ, సబ్జెక్ట్ తెలిసిపోయింది కదా అని రెచ్చిపోబాక. ఆ, ఏం మాత్రం లీకేజ్ తెలిసినా అర్జెంట్ గా నీకు పెళ్లి చేసేసి నిన్ను చంపి నీ పెళ్ళంతో ఈ పూజలన్నీ చేయిస్తా. సౌండ్ రానికో మొత్తం తెచ్చుకుంటారు.